కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర ఉంటే చాలు, అంతకు మించిన సుఖం మనిషికి మరొకటి లేదు. కానీ కడుపు నిండుగా తినడం కష్టమైతే అంతకు మించిన శాపం మరొకటి లేదు. గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి బాధే మనకు అనుభవంలోకి వస్తుంటుంది. తిన్న ప్రతిసారి పొట్టలో కుడివైపు అంతా నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పి భుజంలోకి వీపులోకి పాకుతూ నరకాన్ని చూపిస్తూ ఉంటుంది. తిన్న తర్వాత పొట్టలో భరించలేనంత నొప్పికి వేదనకు కారణమయ్యే గాల్ స్టోన్స్కు అసలు కారణాలేమిటో, వీటిని తొలగించుకునేందుకు ఎలాంటి చికిత్స అవసరమవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గాల్ స్టోన్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా రావచ్చు? గాల్ బ్లాడర్ అనేది ఒక చిన్న పియర్ షేప్లో ఉండే ఒక ఆర్గాన్ అండి. సో మనకి లివర్ కింద భాగంలో ఉంటుంది. సో దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మనకి లివర్ నుంచి వచ్చే జ్యూసెస్ని బైల్ అంటారు, అంటే పిత్తం అంటారు. సో ఇవన్నీ కూడా లివర్ నుంచి ఈ నాళాల ద్వారా వెళ్ళి గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. సో ఈ స్టోర్ అవడమే కాకుండా ఈ బైలు కొంచెం హై కాన్సన్ట్రేషన్ అయ్యి మనం తిన్న ఆహారము పేగుల్లోకి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యి అవి మిక్స్ అయిపోయి మనకి మంచిగా డైజెషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఒక్కొక్కసారి మనకి ఈ లివర్ నుంచి వచ్చే జ్యూసెస్ కొంత మందంగా అంటే థిక్గా రావడం వల్ల అవి కొంత సెడిమెంట్ అయ్యి గాల్ బ్లాడర్లో చిన్న చిన్న రాళ్ళుగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సో ఈ రాళ్ళు అనేది మనకి సాధారణంగా 2 రకాలైన రాళ్ళు ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటారు. ఇవి మన బాడీలో పిత్తంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. రెండోది పిగ్మెంటెడ్ స్టోన్స్ అంటారండి. సో ఇవి మనకి ఈ బైల్ డక్స్ ఆర్ గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల పిగ్మెంటెడ్ స్టోన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు కలిపి కూడా ఉండొచ్చు. వాటిని మిక్స్డ్ స్టోన్స్ అంటారండి. గాల్ స్టోన్స్ ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? మనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నట్టు చాలామందికి వాళ్ళకి అవగాహన ఉండదండి. ఎందుకంటే అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. సిమ్టమ్స్ అనేది మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి అసలు సిమ్టమ్సే ఉండవండి. సో ఎవరికైతే ఈ కుడివైపు ఈ రిబ్ కేజ్ కింద బాగా సివియర్ పెయిన్ చెప్పడము, సో అది కూడా ఎస్పెషల్లీ ఒక ఆయిలీ ఫుడ్, ఒక హెవీ ఫుడ్ తిన్నప్పుడు ఆ పెయిన్ అనేది చెప్తూ ఉంటారు. అది భరించలేనంత పెయిన్ వస్తుందండి. అది హాఫ్ అన్ అవర్ టు 45 minutes దాకా కూడా చెప్తూ ఉంటారు. అది వీపులోకి వెళ్తుంది, ఇక్కడ నుంచి వీపులోకి వెళ్తుంది. సో ఇలాంటి కనుక సిమ్టమ్స్ ఉంటే అవి గాల్ బ్లాడర్ రాళ్ళు అని మనం ఒక అంచనాకు రావాలి. కొంతమందిలో కొంత వేగ్ సిమ్టమ్స్ అండి, అంటే సరిగ్గా డైజెషన్ కాకపోవడం, తిన్న వెంటనే కొంచెం కడుపు ఉబ్బరంగా అనిపించడము, కొంచెం గ్యాస్ లాగా కూడా చెప్తూ ఉంటారు. సో ఇలాంటి ట్రిక్కీ అంటే గ్రే జోన్స్ అంటారు. సో ఇది గ్యాస్ ప్రాబ్లమా లేకపోతే గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్ అనేది ఇది చెప్పడం కొంత కష్టమవుతుంది. బట్ పరీక్షల ద్వారా మనం ఫిజికల్గా ఎగ్జామిన్ చేయడం ద్వారా మనం ఇది గ్యాస్ ప్రాబ్లమా లేకపోతే గాల్ బ్లాడర్ ప్రాబ్లంగా కూడా మనం చెప్పచ్చు. మందులతో గాల్ స్టోన్స్ కరిగిపోతాయా? సో రాయి 1 ఉన్నా 10 ఉన్నా, చిన్నదున్నా పెద్దదున్నా, సో మనకి సిమ్టమ్స్ లేనంతకాలం మనం దాన్ని అసలు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న రాళ్ళే కొంచెం ప్రమాదకరం. అండ్ మోర్ ఓవర్ ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ సైజు నెంబర్ని బట్టి మనం ఆపరేషన్ చేయము. అండ్ దాన్ని బట్టి కూడా మెడికేషన్స్ అనేది అడ్వైస్ చేయము. మెడికేషన్స్ అనేది ఒకే ఒక్క స్టోను, అది కూడా 5 mm కంటే తక్కువ ఉండి, అది కూడా మనకి రేడియోలూసెంట్ అంటారండి, అంటే ఎక్స్రేలో మనకి కనపడని స్టోన్స్, అవి మాత్రమే కొలెస్ట్రాల్ స్టోన్స్ మాత్రమే. అది కూడా మీరు 3 సంవత్సరాలు మెడికేషన్స్ కంటిన్యూస్గా మీరు యూజ్ చేస్తే ఒక 50%లో కరిగే అవకాశం ఉంది. గాల్ బ్లాడర్ స్టోన్స్కి మెడికల్ ట్రీట్మెంట్ అనేది అంత గుడ్ ఆప్షన్ కాదు. గాల్ స్టోన్స్ని ఎలా నిర్ధారిస్తారు? యూజువల్గా ఈ గాల్ బ్లాడర్ పెయిన్ అనేది చాలా తీవ్రంగా వస్తుంది. సో మనం ఫిజికల్గా ముట్టుకుంటే ఇక్కడ చాలా పెయిన్ చెప్పడము అండ్ వీపులోకి వెళ్ళడము, ఇంతేకాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మనకి గాల్ బ్లాడర్ రాళ్ళు కనపడము, ప్లస్ గాల్ బ్లాడర్ చుట్టూ వాపు అండ్ ఫ్లూయిడ్ కనపడము, అలాగే ఏమన్నా రాయి కనుక వెళ్ళి నెక్లో అడ్డం పడితే ఆ రాయి నెక్లో ఉన్నట్టు మనకు కనపడము, ఏమైనా కిందకి జారి బ్లాక్ అయితే అలాంటివన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. సో ఈ సింపుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మనకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఏమన్నా ఒక్కొక్కసారి ఆ రాయి కనుక కిందకి జారితే అప్పుడు ఫర్దర్ టెస్టింగ్ కింద మనం సిటీ స్కానింగ్స్ కానీ లేకపోతే ఎంఆర్ఐ స్కానింగ్స్ కానీ చేయడం ద్వారా మనం ఈ గాల్ బ్లాడర్ ప్రాబ్లం అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సర్జరీతో గాల్ బ్లాడర్ని తొలగించడం వల్ల నష్టం లేదా? గాల్ బ్లాడర్ స్టోన్స్కి లాప్రోస్కోపీలను చేస్తారండి.
వెరీ వెరీ సింపుల్ ఆపరేషన్, ఆల్మోస్ట్ ఒక 25 to 30 minutesలో అయిపోతుంది. సో చాలా చాలా చిన్న ఇన్సిషన్ ఇవ్వడం వల్ల సో మనకి ఇమ్మీడియట్గా మనం డిశ్చార్జ్ కూడా అయిపోవచ్చు. బ్లడ్ లాస్ కానీ ఇన్ఫెక్షన్ రిస్క్ కానీ అన్నీ చాలా తక్కువ. నెక్స్ట్ డే నుంచే మనం డే టు డే యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. మనకి గాల్ బ్లాడర్లో ప్రాబ్లం ఉంది, అది సరిగ్గా పని చేయకపోవడం వల్ల మనకి నొప్పి వస్తుంది. సో అలాంటి పని చేయని గాల్ బ్లాడర్ని కడుపులో పెట్టుకోవడం వల్ల ఇంకా ఎక్కువ నొప్పికి గురవడము, ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడాల్సి రావడము, పెయిన్ కిల్లర్స్ వాడాల్సి రావడం తప్ప మనకి దాన్ని అలాగ ఉంచుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ లేవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ గాల్ బ్లాడర్ అట్లాగే వదిలేస్తే దాంట్లో ఫ్యూచర్లో క్యాన్సర్ రావచ్చు, లేకపోతే ఫ్యూచర్లో ఏమన్నా కాంప్లికేషన్స్ రావచ్చు. సో ఇలాంటి అన్నిటికీ వెళ్లకుండా మనకి సిమ్టమ్స్ కనుక ఉంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చూపించుకోవడం ద్వారా కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళు అడ్వైస్ చేస్తారు. గాల్ స్టోన్స్ని నివారించుకోవచ్చా? చాలామంది సడన్గా ఓవర్ నైట్ ఏమంటారు డైటింగ్ లాంటివి చేసేస్తుంటారండి. ఒక వారంలో 10 kgs తగ్గిపోవడం, 15 kgs తగ్గిపోవడం. సో ఇలాంటి ఫాస్ట్ వెయిట్ రిడక్షన్ వల్ల చాలా కామన్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో అందుకే యాజ్ ఏ మెడికల్ ఎక్స్పర్ట్స్ మేము స్లో అండ్ స్టడీ వెయిట్ లాస్ అడ్వైజ్ చేస్తాం. అంటే వారానికి 1/2 to 1 kg కంటే ఎక్కువ తగ్గకూడదు అని చెప్పేసి. సో ఫాస్ట్ వెయిట్ రిడక్షన్ వల్ల ఫస్ట్ కామన్గా చూసేది గాల్ బ్లాడర్ స్టోన్స్. సో ఇలాగా యోయో డైట్స్ అంటారు. ఇలాంటి చేసిన వాళ్ళు గాల్ బ్లాడర్లో రాళ్ళు ఫామ్ కాకుండా కొన్ని రకాలైన మెడికేషన్స్ ఉంటాయండి, అంటే యుర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అని. సో ఇలాంటి వాడుకుంటా డైట్ చేయడం వల్ల వాళ్ళకి గాల్ బ్లాడర్లో రాళ్ళు ఫామ్ కావు. అండ్ రెండోది మన ఇందాక అనుకున్నట్టు ఓవర్ వెయిట్ లేకుండా మన హైట్కి ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉండడం వల్ల కూడా గాల్ బ్లాడర్లో రాళ్ళు తక్కువ. అండ్ ఆల్కహాలు, కొన్ని రకాలైన మెడికేషన్స్, ఎస్పెషల్లీ ఈ కొలెస్ట్రాల్ మెడికేషన్స్, కొన్ని రకాలైన యాంటీబయాటిక్స్ వల్ల కూడా ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. సో అవి కూడా అవసరం ఉంటేనే వాడడం, ఇలాగా కొన్ని రకాలైన ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా మనం గాల్ బ్లాడర్లో స్టోన్స్ రాకుండా చేసుకోవచ్చు. గర్భిణీ దశలో గాల్ స్టోన్స్ వచ్చే అవకాశం ఉందా? ఎస్పెషలీ ఈ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ బాడీలో ఉండే హార్మోనల్ చేంజెస్ అండ్ ఈ గాల్ బ్లాడర్ కంట్రాక్షన్ అనేది నార్మల్ కంటే కూడా కొంత తగ్గడం వల్ల వాళ్ళకి అండ్ వాళ్ళ బైల్లో కొంచెం కెమికల్ ఆల్టరేషన్స్, అంటే ఈ కొలెస్ట్రాల్, కొన్ని రకాలైన కెమికల్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో కానీ వాళ్ళల్లో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా కూడా ఇందాక అనుకున్నట్టు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. ఎవరికైతే సిమ్టమ్స్ దానివల్ల పెయిన్ వస్తుందో, కాంప్లికేషన్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే మనం మెడికల్ అటెన్షన్ అనేది ఇవ్వాలి. అందులో కూడా ఈ ప్రెగ్నెన్సీలో కూడా మన గాల్ బ్లాడర్ ఆపరేషన్ అనేది సేఫ్ అండి. ఎస్పెషల్లీ సెకండ్ ట్రైమిస్టర్లో మనం జనరల్గా అడ్వైస్ చేస్తూ ఉంటాం ఎనీ సర్జికల్ ప్రొసీజర్. గాల్ స్టోన్స్కు సర్జరీ ఒక్కటే చక్కటి పరిష్కారం. సంప్రదాయ సర్జరీకి భిన్నంగా ఇవాళ లాప్రోస్కోపీ సాయంతో ఎలాంటి కోతలు, ఘాట్లు లేకుండా కేవలం చిన్నపాటి రంధ్రాల సాయంతో గాల్ బ్లాడర్ను చాలా సులువుగా తొలగించవచ్చు.